హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు, చాలా బాగుంది. సో వీడియో మొత్తం చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చేసిన తప్పును తెలుసుకొని ధీరజ్ని పోలీసు వాళ్ళైతే వదిలేశారు. అప్పుడు ప్రేమ ఏడుస్తూ ధీరజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ధీరజ్ని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. ఇక ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ నాన్న అన్నయ్యలు వదినలు అందరూ కూడా ధీరజ్ని వదిలేసినందుకు చాలా సంతోషపడతారు. తర్వాత శోభ, అన్నయ్య నువ్వు లేకపోయింటే ఈరోజు నా లైఫ్ ఏమై ఉండదో ఏంటో, నన్ను కాపాడి నీ లైఫ్ రిస్క్లో పడేసుకున్నావు. మా నాన్నకి నిజమేంటో తెలియక నీ మీద కేసు పెట్టారు. సారీ అన్నయ్య అంటుంది శోభ. ఇక వాళ్ళ నాన్న కూడా ధీరజ్ని క్షమించమని అడుగుతాడు. అప్పుడు ధీరజ్ సారీ ఎందుకులేండి అంటాడు. తర్వాత రామరాజు, చూడండి ఎస్ఐ గారు, మా కొడుకులు ఎలాంటి నేరం చేయరని ముందే చెప్పాను. ఎందుకంటే మేము మా కొడుకులని అలా పెంచాము. అందుకే మేమంతగా చెప్పినా కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు. అన్యాయంగా నా కొడుకు మీద చెయ్యి చేసుకున్నారు అని చెప్తాడు రామరాజు. అప్పుడు ఎస్ఐ గారు, సార్ పలానా వ్యక్తి మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కన్న తండ్రి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి కొన్నిసార్లు చేయి చేసుకోవాల్సి వస్తుంది సార్. మీ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగింది. ఇక మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని చెప్తాడు ఎస్ఐ గారు. ఇక ఓ కానిస్టేబుల్, ఏదేమైనా సరే ఈరోజు మీకు నిజమైన దీపావళి వచ్చింది సార్. ఆ రోజు సత్యభామ వల్ల ఈ లోకానికి దీపావళి వస్తే ఈరోజు ఈ సత్యభామ లాంటి మీ కోడల వల్ల మీ ఇంటికి నిజమైన దీపావళి వచ్చింది సార్ అని చెప్తాడు ఓ కానిస్టేబుల్. ఇక ఆ మాటకి అందరూ కూడా చాలా సంతోషపడతారు. తర్వాత అందరు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇదిలోంటే మరోవైపు భద్రావతి రామరాజు కుటుంబం అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉందని ఆనందంతో టపాసులు కాలుస్తూ ఉంటారు. రేసేన, ఈరోజు మనకి అసలైన దీపావళిరా. ప్రతి దీపావళి రోజు దీపాలతో నిండి ఉండే ఆ రామరాజు ఇల్లు ఈరోజు చీకటైందిరా అని సంబరపడుతుంది భద్రావతి. సరిగ్గా అప్పుడే రామరాజు కుటుంబంతో సహా సంతోషంగా ఇంట్లో నుండి బయటికి వస్తారు. వాళ్ళు చాలా అందంగా ముస్తాబయ్యి బయటికి వస్తారు. ఇక వాళ్ళందరినీ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది భద్రావతి. ముఖ్యంగా ధీరజ్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు వీడు బయటికి ఎలా వచ్చాడు అంటాడు విశ్వక్. తర్వాత రామరాజు ధీరజ్ని పిలిచి, రేయ్ నా కొడుకు గురించి ఏమన్నావురా? నా కొడుకు అమ్మాయిలని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు అని అన్నారు కదరా. నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం కాకుండా కాపాడిన దేవుడురా. అసలు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తన జీవితాన్ని పాడు చేయాలని చూశారు. కానీ నా కొడుకు వాళ్ళ కుట్రని తిప్పికొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ నుండి కాపాడి తీసుకొచ్చారా అని తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకొస్తాడు రామరాజు. ఈరోజు దీపావళి, నా ఇల్లు చీకటైపోయిందని సంబరపడుతున్నారు కదరా. అసలు నా కోడలు ఇంటికి దీపాలన్నీ తీసుకొచ్చారు. ఈ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే అండగా నిలబడి ఈ కుటుంబాన్ని కాపాడుకుంటామని నిరూపించారా నా కోడలు. అసలు నా కోడలు ముగ్గురు కలిసి నా కొడుకుని విడిపించారు. నా కుటుంబాన్ని, నా పరువుని నా కోడలు కాపాడారు. నాకు నా కుటుంబం అండగా ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చేయలేరా. రేయ్ ఇల్లు ఇల్లాలు పిల్లలతో నా కుటుంబం ప్రతిరోజు దీపావళిలా వెలిగిపోతుందిరా అని గర్వంగా చెప్పుకొస్తాడు రామరాజు. రే ధీరజ్, ఇప్పటి వరకు వాళ్ళు మనల్ని చూసి నవ్వుకున్నారు కదరా. ఇప్పుడు మీరంతా టపాసులు కాల్చండ్రా. ఆ వెలుగులే కాదు, ఆ వెలుగులో మన సంతోషాలు కూడా ఆకాశాన్ని అంటేలా ఉండాలి అని అందరికీ చెప్తాడు రామరాజు. ఇక అందరూ కలిసి క్రాకర్స్ టపాసులు కాలుస్తూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా టపాసులు కాలుస్తూ ఉంటే భద్రావతి చూసి తట్టుకోలేకపోతుంది. విశ్వాని పక్కకు పిలిచి, రేయ్ ఆ రామరాజు ముఖంలో నవ్వుని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఎలాగైనా సరే ఆ సంతోషం, ఆ నవ్వులు వెంటనే వాళ్ళకి మనం దూరం చేయాలరా. వాణ్ణి మనం ఏం చేయలేమని చెప్పాడు కదరా. అందుకే వాళ్ళ కుటుంబాన్ని మనమే విడగొడదాం. వాడి బలాన్ని బలహీనంగా మారుద్దాం. ఆ అమూల్యని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ రామరాజు గారు గుండె పగిలిచ్చేస్తాడు. అందుకే నువ్వు లేట్ చేయకుండా ఆ అమూల్యని నీ దారిలోకి తెచ్చుకో అని నూరు పోస్తుంది భద్రావతి. అప్పుడు విశ్వక్, ఆల్మోస్ట్ ఆ అమూల్య నా ప్రేమలో పడిపోద్ది. నన్ను, నా ప్రేమని నిజమని నమ్ముద్ది. ఇక ఆ అమూల్య నన్ను పూర్తిగా నమ్మడమే ఆలస్యం. ఇక ఆ రామరాజు నాశనానికి మొదటి అడుగు వేసినట్టే అని చెప్తాడు విశ్వక్. ఇదిలోంటే మరోవైపు ధీరజ్ ప్రేమకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక థ్యాంక్స్ ఎందుకు అంటుంది ప్రేమ. అప్పుడు ధీరజ్, నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు. ప్రమాదం అని తెలిసినా కూడా చాలా రిస్క్ చేశావు. అసలు నేను ఈరోజు నిర్దోషిగా జైలు నుండి బయటికి వచ్చాను అంటే దానికి నువ్వు కూడా ఒక కారణం. లేదంటే నేను చెయ్యని తప్పుకి నేను జైలుకు వెళ్ళేవాణ్ణి. నన్ను బయటికి తీసుకురావడం కోసం నువ్వు పడిన ఆరాటం, చూపించిన తపనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అని చెప్తాడు ధీరజ్. అప్పుడు ప్రేమ గతంలో ధీరజ్కి వాళ్ళ అన్నయ్యకి జరిగిన గొడవని గుర్తు చేసుకుంటుంది. బాబు బంగారం, ఈ ఆరాటం పోరాటం తాటిబెల్లం అని నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకొని భారీ డైలాగులతో ఇంత ఎమోషనల్ అవుతున్నావు కదా. నువ్వు అనుకుంటున్నట్టు అంత సీను సినిమా లేదిక్కడ అని చెప్తుంది ప్రేమ. అప్పుడు ధీరజ్, అదేంటి అంత కష్టపడ్డావు, నన్ను సేవ్ చేశావు, ఇలాంటున్నవేంటి అంటాడు. అప్పుడు ప్రేమ, నాది కాస్త జాలిగుండలే. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే నేను వెంటనే చెల్లించిపోతాను. వాళ్ళని ఆ ప్రాబ్లం నుండి బయటికి తీసుకొస్తాను. నీ విషయంలో కూడా అదే జరిగింది. అయినా నీ
ప్లేస్లో ఎవరున్నా సరే నేను ఇలాగే కాపాడతాను. కాకపోతే నీ విషయంలో కొంచెం డిఫరెంట్లే అంటుంది ప్రేమ. అప్పుడు ధీరజ్ డిఫరెంట్ ఏంటి అని అడిగితే అప్పుడు ప్రేమ రేయ్ నువ్వు ఎప్పుడు అంటావు కదరా దీని మెల్లో తాళి కట్టి తప్పు చేశాను. తాళి కట్టకుండా ఉంటే బాగుండు. ఆయన తాళి కట్టిన పాపానికి భర్త అనే బాధ్యత మోయాల్సి వస్తుంది అని ఎప్పుడు అంటావు కదరా. మరి నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ అభిప్రాయానికి తగ్గట్టుగా నేను కూడా నడుచుకోవాలి కదరా. నువ్వు నా మెల్లో తాళి కట్టావు కాబట్టి అందరి దృష్టిలో నువ్వు నా భర్తవి. మరి నేను నీ భార్యని. అందుకోసమే నీకోసం ఇలాంటివి చేయాల్సిందే కదా. ఏం చేస్తాం నలుగురి కోసం నటించాలి కదా అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది ప్రేమ. ప్రేమ మాటల్లో బాధ కనిపిస్తుంది కాబట్టి అప్పుడు ధీరజ్ ప్రేమకి సారీ చెప్తాడు. ప్రేమ ఈ చిటపటలు చిరాకులు ఏం వద్దు మనం ఫ్రెండ్స్లా ఉందాం అని చెప్తాడు. అప్పుడు ప్రేమ వాట్ ఆర్ యూ టాకింగ్ నాతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి నాన్ సెన్స్ అంటూ కసురుకుంటుంది. అప్పుడు ధీరజ్ ప్లీజ్ ప్రేమ అలా అనకు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ బాధని చూడలేక ప్రేమ సరేనని చెప్తుంది. ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. ఇక ధీరజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే ప్రేమ కిడ్నాప్ అయిన శోభని కనిపెట్టడం పోలీసులకే చాలా కష్టమైంది కదా. మరి అలాంటిది నువ్వు అంత ఈజీగా శోభని ఎలా కనిపెట్టావు అని అడుగుతాడు ధీరజ్. అప్పుడు ప్రేమ హలో మనలో ఒక కరుడు కట్టిన పోలీస్ ఉన్నాడమ్మా. ఆ విషయం నీకు తెలియదులే. ఆయన నేను పోలీస్ అవ్వాలి అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను. ఏం చేస్తాం అంటుంది ప్రేమ. అప్పుడు ధీరజ్ ఏంటి నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావా నీకంత సీన్ లేదు అంటూ ప్రేమని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక ఈ విషయంలో ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు. ఇక ఫైనల్గా ప్రేమ సరేరా రేపు మనిద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం ఛాలెంజా అంటుంది. ఇక ధీరజ్ కూడా సరే తేల్చుకుందాం డబుల్ ఛాలెంజ్ అంటూ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. ఇదిలో ఉంటే మరోవైపు నర్మద సాగర్ కోసం రూమ్లోకి వస్తే సాగర్ మాత్రం దాక్కొని నర్మదని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక సాగర్ ఆనందంతో నర్మదని ఎత్తుకుని గిరగిరా తిప్పుతాడు. అప్పుడు నర్మద ఏంటి సాగర్ ఈ అరాచకం అంటుంది. అప్పుడు సాగర్ ఇది అరాచకం కాదు నర్మద అంతులేని ఆనందం అని చెప్తాడు. ఎందుకు అంటుంది నర్మద. అప్పుడు సాగర్ ఎందుకంటున్నావు ఏంటి మా నాన్న నిన్ను అందరి ముందు అంత గొప్పగా పొగిడారు. నీ గురించి ఎంత గర్వంగా చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే నువ్వు నిజంగా గ్రేట్ నర్మద. పెళ్లి అవ్వగానే భర్తతో వేరే కాపురం పెట్టించే అమ్మాయిలున్న జనరేషన్ ఇది. కానీ నువ్వు మాత్రం ఉమ్మడి కుటుంబంలో ఉంటూ ఎవరికైనా సమస్య వస్తే అందరికంటే ముందు నిలబడతావు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటావు అని నర్మదని గర్వంగా చెప్పుకొస్తాడు సాగర్. ఇక ఇద్దరు కూడా కాసేపు కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఇక నర్మద సరేనండి ఒక మాట అడుగుతాను మాట తప్పొద్దు అంటుంది. ఇక సాగర్ అడుగు అని చెప్తాడు. మరి నర్మద ఏం అడుగుతుంది అనేది రేపటి వీడియో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.